అవునా కదా? ఇప్పుడు మీరు గ్రూప్ 4 లేదా గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 తీసుకోండి. గ్రూప్ 1 ఎప్పుడు కానీ 100 లోపే ఉంటాయి. అది ఎంటైర్ స్టేట్ లో ఎంత ఉంటాయి? ఓన్లీ 100 ఉంటాయి. అంటే మనం దాదాపు ఒక 45 నుంచి 45 లక్షల మంది ఉన్నాం తెలంగాణలో. ఇప్పుడు 40-45 lakhs అప్లై చేస్తే నీకు ఎంతమంది ఉన్నారు ఒక పోస్టుకు? ఇది గ్రూప్ 1 క్యాడర్. నెక్స్ట్ గ్రూప్ 2 చేస్తే ఒక 1000 ఇస్తారు అనుకోండి, మళ్ళీ సేమ్ 10 lakhs అప్లై చేస్తారు. ఒక పోస్ట్ కూడా అంతే ఉంటుంది. ఒక మినిమం ఒక 1500 నుంచి 1600 ఉంటుంది ఒక పోస్టుకు. ఇక గ్రూప్ 4 వస్తే మహా అయితే ఏముంటుంది? 2000 లేదా 1500 కంటే ఎక్కువ ఉంటుంది. అదే ఎస్ఐ కానిస్టేబుల్ వస్తే మినిమం 15,000 ఇస్తా అంటుండు. మినిమం నేను చెప్పేది మాక్సిమం 20,000. మన లాస్ట్ టైం ఇచ్చింది కూడా అంతే కదా, 18,000 ఇచ్చిండు. ఫస్ట్ ఎంత ఇచ్చిండంటే 9,000, 2016 లో 9,000 ప్లస్ ఇచ్చిండు. సెకండ్ వచ్చేసరికి 18,000 ప్లస్ ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి 20 అంటుండు. ఎంత వేసుకున్నా కూడా 15,000 అయితే ఇస్తున్నా కదా. మరి పోస్టులు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, అవునా కదా? అంటే ఒక కానిస్టేబుల్ కు రావాలంటే ఎంత పోస్ట్? లాస్ట్ టైం ఎంత ఉందంటే 7. ఒక పోస్ట్ కు ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. అదే ఎస్ఐకి ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. అంటే మీరు 7 లో లేనప్పుడు 1000 ఉంటారా? జనరల్ ఆలోచించండి. ఒక పోస్ట్ కానిస్టేబుల్ కు 7 మెంబర్స్ ఉన్నారు ఫైనల్. ఓకేనా? మెయిన్స్ వచ్చేసరికి అదే కానిస్టేబుల్ కి ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. ఈ 50లోనే మీరు లేనప్పుడు ఈ 1000 లో 2000 లో మీరు ఉంటారా? అవునా కదా? అందుకోసం ఇప్పుడే చెప్తున్నా, మీరు చదివేటప్పుడు పర్ఫెక్ట్ గా కాన్సన్ట్రేషన్ 2 hours అయినా ఓకే. మీరు 6 hours అని చెప్పినా కదా, ఈ రోజే 6 hours తో స్టార్ట్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ డే నుంచి కొంచెం ఇంక్రిమెంట్ కనబడాలి. లేదు ఈ రోజు 1 hour తో స్టార్ట్ చేసినాం అనుకోండి, రేపు 1.5 hours లేదా నెక్స్ట్ డే 2 hours. అంతేగాని నేను ఈ రోజే చెప్తా వెళ్ళి 14 hours అవుతా 10 hours చదువుతాం అనుకోండి, అదే కంటిన్యూగా ఉండాలి. స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అవునా కదా? ఈ రోజు నువ్వు 10 hours చదివాను అనుకోండి, నెక్స్ట్ డే కూడా 10 hours అన్న మినిమం ఉండాలి. ఇంకా 10 పెరగకుండా కానీ తగ్గకూడదు. ఎప్పుడు ఈరోజు 2 hours స్టార్ట్ చేసాను అనుకోండి, నెక్స్ట్ డే ఖచ్చితంగా 2.5 లేదా 3 hours అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? మినిమం ఎప్పుడు కానీ 6 అనేది తగ్గకూడదు. డైలీ మినిమం 2 hours నుంచి స్టార్ట్ చేయండి. నేను చెప్పినా కదా 10 to 5 క్లాస్ అన్నా. 10 to 5 క్లాస్ అన్నప్పుడు రివిజన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ రోజు అంతా చదివింది ఒక్కసారి రీక్యాప్ చేసినాం అనుకోండి, ఎంత టైం పడుతుంది? 1 hour లేదా 2 hours మాక్సిమం. అంతకంటే ఎక్కువ పడుతుందా? ఏముండదు కదా. అందుకోసమే కనీసానికి డైలీ క్లాస్ అనేది వినాలి. ఓకేనా? 6 months కంటే ఎక్కువ అవసరమా? లేదా మాక్సిమం 1 year. ఇన్ కేస్ 1 year లేదా 2 years తర్వాత మరి ఏమైనా ఉంటుందా? చాలా మంది అంటారు కదా ఏజ్ పోయిన తర్వాత రాదు. ఇదైతే ఫ్యాక్ట్. అవునా కదా? ఈ ఏజ్ లో ఒక నోటిఫికేషన్ వెళ్ళింది అనుకోండి, సెకండ్ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ ఉంటారు కన్ఫామ్ గా. బీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఓపిక అనేది అంటే పేషెన్స్ అనేది 1 time మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం ఉంటుందా? ఏజ్ ఎంత ఇంపార్టెంటో పేషెన్స్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఈ రోజు మీరు ఒక 1 hour కన్సిస్టెంట్ గా చదివిన అనుకోండి, నెక్స్ట్ డే 1 hour చదువుతారా? మైండ్ అనేది ఉండనివ్వదు. ఈ రోజు మైండ్ అనేది మంచి రిలాక్సేషన్ ఉంది, టుమారో కూడా ఉండాలని ఏమైనా రూల్ ఉందా? అంటే పేషెన్స్ తగ్గుతుంది. నేను ఇంత ముందు బాగా చదివేవాడిని చిన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు చదువుతలేను? ఏ కదా డైలాగు, చిన్నప్పుడు నేను టాపరు. ఓకేనా? మరి ఇప్పుడు ఎందుకు కాదు టాపర్ను? నువ్వు అక్కడ చదివింది ఇక్కడ చదువుతున్నావు, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఉందా? అప్పుడు ఏముంది? ఖచ్చితంగా కాంపిటీషన్ లో నేను ఉండాలి. చిన్నప్పుడు మనం అనుకున్నాం కదా 10th క్లాస్ లేదా ఇంటర్ వరకు మనకంటే ఒక మార్క్ ఎక్కువ వస్తే నైట్ అంతా చదువుతాం, నెక్స్ట్ డే అతన్ని బీడ్ చేస్తాం. మరి ఇక్కడ ఎందుకు? అవునా కదా? అప్పుడు ఏముంటది? కాంపిటీషన్ లో ఉండాలి. మరి ఇప్పుడు కూడా మీరు ప్రిపేర్ అయ్యేది కాంపిటీషనే కదా, మరి ఎందుకున్నారు? అవునా కదా? ఇది ఒక చిన్న లాజికే కదా. అందుకోసం ఇప్పటికైనా మనకు కావాల్సింది ఒక జాబ్. స్టేట్ ఫస్ట్ వచ్చినా నీకు ఏమని ఇస్తాడా? జనరల్ గా ఇప్పుడు 2000 లో స్టేట్ ఫస్ట్ వచ్చినా నీకు ఏమని ఇస్తాడా? లేదా 20,000 లాస్ట్ పోస్ట్ నీదైనా ఒకటేనా కదా? ఓకే, ఎందుకంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. నీకు కావాల్సింది ఏంటిది? 20,000 లో ఒక పోస్ట్ అంతే. ఒక ఫస్ట్ వచ్చినా నీకు ఫోటో దిగడం వల్ల ఏమైనా ఉన్నదా? మళ్ళీ ఇద్దరు ట్రైనింగ్ అక్కడ పోయి ఇద్దరు చేయాల్సిందే. అతనికి సపరేట్ ఇస్తాడా? సపరేట్ ఏముండదు కదా. నీకు కావాల్సింది ఒక పోస్టే కాబట్టి అది సివిలా, ఏఆర్ఆ, డిఎస్ఎస్పీఆ లేదా ఫైరా, అంతకంటే ఇంకా ఉంటుందా? జైలు వాడరా. నీకు కావాల్సిన జాబ్ నువ్వేదో ప్రిపేర్ అవ్వండి, అంతకంటే ఎక్కువ ఏముండదు. ఓకేనా? ఈ రోజు తోటి స్టార్ట్ చేయండి, 0 తోటి స్టార్ట్ చేయండి. అది మ్యాథ్స్ అయినా అంటే అర్థమెటిక్ రీజనింగ్ అయినా లేదా జనరల్ స్టడీస్ ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, ఈ రోజుతోనే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇంకొకటి కూడా చెప్పండి, ఇంటికాడ అందరు చెప్పేసిన వాళ్ళే కదా, అవునా కదా?
ఎందుకంటే ఏమని చెప్పేస్తారు, అమ్మా నాన్న నేను వెళ్తున్నా, ఎక్కడికి కోచింగ్ సెంటర్కి వెళ్తున్నా, అవునా కదా చెప్పేస్తారు. మనకంటే ముందు ఎవరు అబ్జర్వ్ చేస్తారు మనల్ని? పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది, అంటే పక్కింటి వాళ్ళు ఎదురుండే వాళ్ళు, అవునా కదా. ఇన్ కేస్ నీకు ఇప్పుడు జాబ్ రాకుండా వెళ్ళాం అనుకో, ఒకసారి నెగిటివ్ గా అనుకోవాలి, అవునా కదా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అవునా కదా, ముఖం మీద ఉమ్మేస్తారా లేదా? అదే నీకు జాబ్ వస్తే ఈ హీరో లెక్క చూస్తారు, అవునా కదా. నీకు ఎప్పుడైతే జాబ్ వస్తుందో నువ్వు హీరో వాళ్ళ దృష్టిలో, నువ్వు ఏమన్నా చెయ్యి, ఇన్ని రోజులు ఏమన్నా చెయ్యి, ఓకేనా. కానీ ఇన్ కేస్ నువ్వు బాగా చదివి జాబ్ రాకున్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, జీరో ఇస్తారా లేదా? మనకంటే ఎక్కువ పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు మీరు ఇంటికాడ చెప్పొచ్చిరా అని అడిగిన నేను, ఇంటికాడ నుంచి చెప్పొచ్చిరు, బ్యాగ్ సర్దుకొని వచ్చిరు, కాబట్టి అదే మెయింటైన్ చేయండి. ఆ టెంపో ఎక్కడ కూడా తగ్గనీయకుండా చూడండి. జాబ్ రాకుంటే ఏంటిది ఒకసారి ఆలోచించండి, అవునా కదా. జాబ్ వస్తే నువ్వు హీరో, హై లెవెల్ ఉంటావు. సరే, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి, యూనిఫామ్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇది పవర్ఫుల్లా కాదంటే చాలా పవర్ఫుల్, అవునా కదా. నువ్వు ఎంఆర్ఓ అయినా అనుకోండి, జనరల్ గా ఎస్ఐకి ఎంఆర్ఓ ఒక డిఫరెన్స్ ఒకటే చెప్తా చూడండి. ఎంఆర్ఓ అయితే మండలానికి మెజిస్ట్రేటివ్, అడ్మినిస్ట్రేషన్ అతనే కదా మెజిస్ట్రేటివ్, అంటే అతను ఏం చెప్తే అది నడుస్తుంది, ఓకేనా. లా అండ్ ఆర్డర్ ఎవరు చెప్తే నడుస్తుంది అంటే ఎస్ఐ చెప్తే నడుస్తుంది. కానీ ఎస్ఐ అనే క్యాండిడేట్ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి సెల్యూట్ కొడతాడు, అవునా కదా. ఇన్ కేసు ఈ ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి రైతులు మాకు పథకాలు ఇవి ఎందుకు చేస్తలేరని క్వశ్చన్ అడుగుతాడు, అవునా కదా. ఇన్ కేస్ ఒక కానిస్టేబుల్ ఒక రైతు అనేవాడు అడుగుతాడా? అడగడు, ఎందుకంటే ఆ డ్రెస్ పవర్ అలాంటిది, అవునా కదా. ఈవెన్ హోమ్ గార్డు కూడా భయపడతారు ఎప్పుడు స్టేషన్కి వెళ్తే, అవునా కదా. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఎంఆర్ఓ రమ్మంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు వెళ్తావచ్చు. ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ నీకు ఫోన్ చేసి రమ్మంటాడంటే ఎంత భయపడతావు, అవునా కదా. అందుకోసమే ఇది డ్రెస్ పవర్ అలా ఉంటది. మీరు పవర్ ఎంత యూజ్ చేసుకుంటే అదా. దీనికి జాబ్ వచ్చింది, టైం పాస్ కాలేదు, డబ్బులు కావాలి, బయట ఒక బైక్ రావుతే, అవునా కదా. సరేవా, మీకు ఇలా కూడా ఉన్నాయి కదా. మీకు ఎలా అంటే నేను చెప్పినట్టు పోయి లంచాల మీద పడకండి, అంటే నేను పవర్ గురించి మాత్రమే చెప్తున్నా. అదే ఒక ఎంఆర్ఓ అవుతాడా? ఒక బైక్ ఆపే అధికారం ఉందా? మిమ్మల్ని అడిగే అధికారం కూడా ఎవరికి లేదు. జస్ట్ పక్కకు పెట్టంటే పక్కకు పెట్టాల్సిందే, అవునా కదా. నీకు కావాలి, ఈ రోజు మందు కావాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలి? ఆపేస్తారా? గంటలో చెప్తున్నా, అది వస్తాయి. మీకు చాలా సార్లు చూసారు కదా మీరు, ఆ పవర్ అలా ఉంటది. అందుకోసమే ఈ యూనిఫామ్ అనేది చాలా పవర్ఫుల్. ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత యూటిలైజ్. మళ్ళీ పైనుంచి ప్రెజర్ ఉంటుంది అంటారు. నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నంత కాలం నేను ఎవరు ఆపలేరు, అవునా కదా. అది కూడా చెప్పండి. ప్రెజర్ లేని జాబ్ ఏమైనా ఉందా? ఉన్నదా? ఉండదు. ఇంకా అలాంటప్పుడు నీకు ఇది డ్రెస్ అనేది నీ అంబిషన్ కదా, లైఫ్ అంబిషన్, అదొక పవర్, ప్యాష్ అంటాం కరెక్ట్ చెప్పాలంటే. అది వేసుకొని ఒక బుల్లెట్ బైక్ మీద వెళ్తే ఆ పవర్ ఎలా ఉంటది? అదే ఒక బైక్, ఒక ఏంటిది మీకు ఎట్లా ఏమి ఇచ్చిండు అంటే కార్స్ ఇచ్చిండు, ఇన్నోవాలు ఇచ్చినా లేదా? ఆ ఇన్నోవాల ముందు కూర్చొని వెనక కానిస్టేబుల్ ఉంటారు, అప్పుడు ఆ రేంజ్ ఎలా ఉంటది, అవునా కదా. ఎస్ఐ కూడా కూర్చుంటాడు, లేదా మిడిల్ లో కూర్చుంటాడు, ఇన్నోవాలో ఉన్నది కదా. ఆ మిడిల్ లో కూర్చొని ఒక స్పెడ్స్ పెట్టుకొని ఎట్లా గన్ ఉంటది, ఆ గన్ ఉన్నప్పుడు ఆ స్టైల్ ఎలా ఉంటది, అక్కడ ఎక్కలేని పవర్ వస్తుందా లేదా? అందుకోసమే కొంచెం చదివేటప్పుడు అవన్నీ గుర్తు పెట్టుకొని చదవండి. ఇన్ కేస్ ఒకవేళ జాబ్ మిస్ అయితే, అవునా కదా, అప్పుడు కూడా ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎంత హీరో ఉంటావో అప్పుడు జీరో ఉంటావు, మైండ్ లో పెట్టుకుని ఉంటా చదవాలి, ఓకేనా. మరి అర్థమెటిక్ రావాలంటే ఎన్ని మంత్స్ చేస్తే అర్థమెటిక్ వస్తుంది? ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా అర్థమెటిక్ కదా. ఇంపార్టెంట్ అర్థమెటిక్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి మరి? అర్థమెటిక్ అనేది ఎన్ని మంత్స్ లో క్రాక్ చేయవచ్చు. ఇప్పుడు ఇక సబ్జెక్ట్ రండి ఒకసారి. మీరు కొంచెం మాట్లాడాలి, యాక్టివ్ ఉండాలి, ఓకేనా. మీరు ఇప్పుడే దాకా చెప్పింది అదే. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు అంటే ఎలా ఉండాలి? కొంచెం గడ్స్ గా యాక్టివ్ ఉండాలి, నిద్ర పేరట్టు ఉండకూడదు, ఓకేనా. లోడ్ చేసిన లారీ ఎలా ఉంటది? లోడ్ చేసిన లారీ ఎలా ఉంటది? స్లో ఉంటది. అదే లోడ్ చేసిన గన్ ఎలా ఉంటది? మరి ఇప్పుడు లారా గన్నా, మీరు గన్ అయితే ఫాస్ట్ గా తీసుకెళ్తుంది, అవునా కదా. లోడ్ చేసిన లారీ అంటే స్లోగా వెళ్ళకుండా పోతుంది. మీరేంటిది 25 years లోపు ఉన్నారు, యంగర్స్ అంటారు కదా, అవునా కదా. మరి యంగర్స్ ఎలా ఉండాలి? బీ యాక్టివ్ ఉండాలి, అవునా కదా. ఓకే సరే, అర్థమెటిక్ గురించి రండి. అర్థమెటిక్ అనేది ఎన్ని డేస్ లో నేర్చుకోవచ్చు? పర్ఫెక్ట్ చెప్పండి నాకు. అర్థమెటిక్ అనేది ఎన్ని మంత్స్ లో లేదా ఎన్ని డేస్ లో నేర్చుకోవచ్చు? 1 year 6 months? ఫాస్ట్ చెప్పాలి. 6 months ఏనా?
పర్ఫెక్ట్ నేర్చుకుంటే 3 months లోపు అయిపోతుంది. నేను ఏది రాస్తాను చెప్పద్దు, ఓన్లీ 3 months. మరి 3 months లో కంప్లీట్ అవుతుందా? ఇది కూడా డౌట్ రావాలి. 3 months లో కంప్లీట్ అవుతుందా? ఎందుకు కాదు? ఎన్ని చాప్టర్లు ఉంటాయి? 18 చాప్టర్స్. 3 months అంటే ఎన్ని డేస్? 90 డేసేనా? 3 months అంటే 90 డేసే కదా. మంత్ 30 డేస్ ఉంటాయి, 33 90 డేస్. ఇప్పుడు నేను ఏమన్నా 18 చాప్టర్స్ చదవడానికి 90 డేస్ సరిపోవా? డైలీ 5 ఒక చాప్టర్ కు 5 డేస్ వేసుకోండి, అవునా కదా? 5 డేస్ అసలు చాలా ఎక్కువ. కరెక్ట్ అయితే 2 or 3 డేస్ అంటే ఇలా. నేను ఇక మీకు 5 డేస్ ఇస్తున్నాను. 18 చాప్టర్స్ మైండ్ ఒకటే ఉండాలి. 18 చాప్టర్ 90 డేస్, 18 చాప్టర్ 90 డేస్, అవునా కదా? మరి చదవలేమా 18 చాప్టర్స్? 18 చాప్టర్స్ మీరు ప్రిపేర్ కావాలన్నప్పుడు మన పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎట్లా మైండ్లో పెట్టుకుంటారు? అది కాదా, మీరు అవన్నీ మైండ్లో పెట్టుకున్నప్పుడు ఈ 18 చాప్టర్స్ మైండ్లో పెట్టుకోలేరా, అవునా కదా? మరి మీరు అవన్నీ చదువుతారు జనరల్ స్టడీస్ లో అన్ని చదివినా కూడా మీకు దాంట్లో తెలియని క్వశ్చన్స్ ఉంటాయి, అవునా కదా? అవుట్ ఆఫ్ సిలబస్ అంటాం. అవుట్ ఆఫ్ సిలబస్ 10% ఉంటుంది కన్ఫర్మ్, అది పక్కన పెట్టండి. మరి దీంట్లో అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చే ఛాన్స్ ఉందా? 1% కూడా లేదు, ఉన్నదా? ఎందుకు లేదు? ఇది లిమిటెడ్ సిలబస్ కదా. అర్థమెటిక్ రీజనింగ్ అనేది లిమిటెడ్ సిలబస్, ఓకేనా? లిమిటెడ్ సిలబస్ కాబట్టి 18 చాప్టర్స్ అంటే 18 వస్తాయి. ఒక్క క్వశ్చన్ అనేది బయటకు వెళ్ళి వస్తుందా? ఒక్క క్వశ్చన్ కూడా బయటకు రాదు. కాకపోతే నెంబర్ చేంజ్ చేసి ఇస్తాడు, అవునా కదా? ఇప్పుడు నేను 18 అన్నా అనుకోండి, అక్కడ క్వశ్చన్ ఏమన్నా 36 ఇస్తాడు, 24 ఇస్తాడు, ఏమైనా ఇస్తాడు. ఏమైనా నెంబర్ చేంజ్ చేసింది కానీ ఏమైనా మోడల్ ఏమైనా చేంజ్ చేస్తాడా? ఎవరు ఎక్కువ మోడల్స్ నేర్చుకుంటే ఆ మోడల్స్కి వెళ్ళి వస్తుంది, అంతకంటే ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్ని చాప్టర్స్ అనుకున్నాం? 18 చాప్టర్స్ అనేది మాత్రమే మైండ్ లో ఉండాలి. ఎన్ని డేస్ ఇది? 90 డేస్ అంటే 3 months. 3 months లో అర్థమెటిక్ అనేది కంప్లీట్ అవ్వాలి, ఓకేనా? నేనేం చెప్పినా 6 months లేదా 1 year అనే కదా. మరి డే అంతా అర్థమెటిక్ చేస్తారా మీరు? డైలీ 4 hours కంటే ఎక్కువ చేయకండి. రిమైనింగ్ సబ్జెక్ట్ ఉన్నాయి కదా, జనరల్ స్టడీస్ రిమైనింగ్ సబ్జెక్ట్ ఉన్నాయి, అవి కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. నేను అర్థమెటిక్ చెప్పినని అర్థమెటిక్ మీదనే కూర్చుంటారా మరి, ఓకేనా? మీకు అర్థమెటిక్ ఎంత ఇంపార్టెంట్, అర్థమెటిక్ రీజనింగ్ ఎంత ఇంపార్టెంట్, జనరల్ స్టడీస్ కూడా అంత ఇంపార్టెంట్. ఎస్ఐలో ఎన్ని మార్క్స్ ఉంటాయి? 400 మార్క్స్ ఉంటాయి. ఈ 400 లో 200 మార్క్స్ అర్థమెటిక్ వస్తే అర్థమెటిక్ రీజనింగ్, తర్వాత 200 మార్క్స్ ఏమొస్తుంది? జనరల్ స్టడీస్, అవునా కదా? జనరల్ స్టడీస్ అంటే పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా 200 కొట్టినా 200/200 దీంట్లో క్వాలిఫై కాకుండా జాబ్ వస్తుందా? రాదు. అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. దీంట్లో మాక్సిమం మార్క్స్ కొట్టండి, 150+ కొట్టండి. ఇలా 100 కొట్టినా జాబ్ వస్తుంది, అవునా కదా? 250కి జాబ్ రాదా? నేను ఇవన్నీ చెప్పేది ఏంటంటే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీకు 200 లో 150 పర్ఫెక్ట్ గా పెడితే ఇంకెన్ని బిట్స్ ఉన్నాయి? 50 ఉంటాయా? ఆ 50లో అన్ని ఏలు, అన్ని వీలు, అన్ని సీలు, అన్ని డీలు పెట్టే 10 మార్క్స్ రావా 50లో? అవునా, వస్తారా? అంటే ఇక్కడ +10 మార్క్స్ యాడ్ అయినాయి లేదా? అవును. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నేను 200 లో మీరు 100 పెట్టుకున్నా 50%, ఇంకా రిమైనింగ్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఆ 100 క్వశ్చన్ లో అన్ని ఏలు, అన్ని వీలు, అన్ని సీలు పెట్టిన మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? ఎంత లేదన్నా 20 రావా? 100 లో 20 రావా? వస్తాయి కదా. అంటే ఇక్కడ 120 అయిపోయినాయి, ఇక్కడ 160 అయిపోయింది. అంటే ఇక్కడ టోటల్ ఎంత వచ్చినాయి? 280. నువ్వు టాప్ 10 లో ఉంటావు కదా, టాప్ 10 లో ఉంటావు కదా, ఓకేనా? అందుకోసమే మీరు అర్థమెటిక్ బాగా చేస్తా, నేను ఇంకా తక్కువ చేస్తా అంటే ఈక్వల్ చేసినట్టు చూసుకోండి. ఒకవేళ నేను జిఎస్ లో 120 నుంచి 130 కంటే ఎక్కువ కొట్టలేదు, అవునా కదా? మాక్సిమం కొడితే 130 లేదా 140. గ్రూప్ 2 ప్రిపేర్ అయిన 140 కొడతారు, ఓకేనా? ఇక్కడ 140 కొట్టాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? దాంట్లో 110 అన్న మార్క్స్ రావాలి. అర్థమెటిక్ ఇది 110 అన్న రావాలి కదా. ఇవి రెండింటిని ఈక్వల్ చేసుకుంటేనే నీకు కావాల్సిన జాబ్ వస్తుంది. అది సివిలా లేదా ఫైర్ అనేది, అంటే రెండింటిని ఈక్వల్ చేసుకుంటే వెళ్ళండి. ఎస్ఐని మాత్రమే టార్గెట్ పెట్టండి. ఎస్ఐ మిస్ అయితే కానిస్టేబుల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ కానీ ఇప్పుడు చెప్పకండి కదా, ఎస్ఐ స్టాండర్డ్ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఓకే, 18 చాప్టర్స్ ఉన్నాయి కదా. 18 చాప్టర్స్ అంటే మరి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి దీంట్లో జనరల్ అయితే, ఓకేనా? ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ నేర్చుకున్నారు అనుకోండి. జనరల్ స్టడీస్ అనేది ఈ రోజు డేట్ ఎంత అంటే, ఈరోజు డేట్ ఎంత గుర్తుందా? 24 ఆగస్టు 24 యొక్క స్పెషల్ ఏమైనా ఉందా అని నేర్చుకున్నాం అనుకోండి. సెప్టెంబర్ 24 ఏంటిది, అక్టోబర్ 24 ఏంటిది, జనవరి 24 ఏంటిది, ఫిబ్రవరి 24 ఏంటిది అని నేర్చుకోండి.
అంటే ఒకదానికి ఒకటి లింక్ బేస్ చేసుకుంటే బాగుంటది. లేదు నేను అక్టోబర్ 1, 2, 3, 4 ఇంపార్టెంట్ డేట్స్ అంటున్నాం కదా, ఇంపార్టెంట్ డేస్ అనేవి 1, 2, 3, 4, 30 అలా నేర్చుకోవద్దు. ఎప్పుడైతే ఒక డేట్ తీసుకుంటామో ఆ డేట్ అనేది ఇంకొక మంత్ లో డేట్ కు ఎలా చేయాలి, లింక్ బేస్ పెట్టుకొని చదవాలి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు హిస్టరీ చదువుతారు అనుకోండి, హిస్టరీ చదివితే ఏదైనా ఒక వార్ జరిగింది అనుకోండి, ఆ వార్ అనేది పానిపట్ కానీ లేకుంటే ఉన్నాయి కదా మీకు జనరల్ అయితే, అవి ఎప్పుడెప్పుడు జరిగిన ఇయర్ అనేది గుర్తుండాలి కదా. ఇప్పుడు ఒక బక్సార్ కానీ లేదా పానిపట్ కానీ వాటిని నేర్చుకున్నాం అనుకోండి, ఒకదానికి ఒకటి లింక్ బేస్ చదువుకున్నాం అనుకోండి గుర్తుంటాయి. అంతేకాని నేను ఒక 1526 చదివిన అనుకోండి, 1526 చదివితే ఏంటి 1526 అనేది ఫస్ట్ పానిపట్టు వార్, మొదటి పానిపట్టు యుద్ధం అంటాం కదా. ఎన్ని జరిగినాయి పానిపట్టు యుద్ధాలు? 4 జరిగినాయి, 3 జరిగినాయి. ఇక్కడ ఎవరితో ఓడి ఇచ్చారు ఇది తెలియాలి ఫస్ట్, అవునా కదా. ఎవరున్నారు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో? బాబర్ అనే క్యాండిడేట్ ఉంటాడు, అవునా కదా. ఇబ్రహీం ఖాన్ లోని చేస్తాడు. తర్వాత సెకండ్ ఏమున్నది 1556, ఇక్కడ అక్బర్ ఉంటాడు, అవునా కదా. ఎవరిని ఓడగొడతాడు? హేమచంద్ర చంద్ర, ఓకేనా, పక్కన పెట్టండి. తర్వాత ఆ హేమచంద్ర గురించి ఏంటిది మళ్ళీ రావాలి ఒకటి, ఏంటిది ఢిల్లీని పరిపాలించిన ఏకైక హిందూ అని రావాలి, అవునా కదా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉన్నది 1761. ఈ 1761 ఎవరు ఉంటారు? లాస్ట్ మొఘల్స్ ఉంటారు, అదే వాళ్ళని ఏమంటారు మళ్ళీ మొఘలు అంటాం తెలుగులో, అవునా కదా. అంటే ఒకదానికి ఒకటి లింక్ చేసి పెట్టుకొని చదివితే వస్తుంది, ఓకేనా. ఇప్పుడు కొంచెం క్వశ్చన్ అడిగిన అనుకోండి, డెహ్రాడూన్ అనే ఒక అడ్డు ఉన్నాయి విజయసారా కోకిల్లో ఎక్కడ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ డెహ్రాడూన్ అంటారు, అవునా కదా. మరి డెహ్రాడూన్ ఎక్కడ ఉంటుంది? జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏంటి? డెహ్రాడూన్. అది ఇక్కడ మీకు అన్ని రానట్టున్నాయి, ఓకేనా. స్టేట్ క్యాపిటల్ చూడండి, ఓకేనా. డెహ్రాడూన్ అన్నాం కదా, మరి అక్కడ డెహ్రాడూన్ జరుగుతుంది అక్కడ వాళ్ళకు, అవునా. డెహ్రాడూన్ అనేది IAS కు IPS కు కమాండ్ ఇస్తారు. మరి IPS ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు జనరల్ గా అయితే? IPS కు మన హైదరాబాద్ లో ఇస్తారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఉన్నది, అవునా కదా. అదే IAS కి అయితే ఎక్కడ ఇస్తారు? ముస్సోరీ ఇస్తారు. ముస్సోరీ ఎక్కడ ఉంటది? ముస్సోరీ, అదే ఉత్తరాఖండ్ అన్నాం కదా. IAS కి ఏమో ముస్సోరీ ఇస్తారు, అదే IPS కి ఎక్కడ ఇస్తారంటే హైదరాబాద్ లో ఇస్తారు. మరి డెహ్రాడూన్ అంటాం కదా, ఈ డెహ్రాడూన్ అనేది 6 months లో IAS IPS ఇద్దరు కల్పిస్తారు డెహ్రాడూన్ లో, అవునా కదా. ఓకేనా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఒకదానికి ఒకటి లింక్ బేస్ ఉండాలి కదా, దానికోసమే నేను చెప్తున్నా, ఓకే. మరి ఇక్కడ ముసోర్ అన్నాం కదా, ముసోర్ అన్నాం కాబట్టి ఒకటి చిన్నగా ససారం అని వస్తుంది. ముసోర్ కాకపోతే ఏముంది? ససారం అని వస్తుంది. ఈ ససారం అనేది ఎక్కడ ఉంది? అది అంతా నిజంగా చెప్పండి, ఎంతమంది కోచింగ్ తీసుకున్నారు? ఇదే ఫస్ట్ ప్రెషర్ ప్రెషర్, ఓకే. అంటే ఒకదానికి ఒక లింక్ బేస్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మ్యాథ్స్ లో ఉంటాయండి, అర్థమెటిక్ లోకి ఇప్పుడు వస్తారు. ఎందుకంటే ఒక చాప్టర్ నేర్చుకున్నాం అనుకోండి, రేషియో ప్రపోర్షన్ అనేది, రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటే దానికి లింక్ బేస్ ఏముంటుంది? నిష్పత్తి అనుపాతం అంటాం కదా తెలుగులో, రేషియో ప్రపోర్షన్. ఈ రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్నాం అనుకోండి, దీనికి లింక్ బేస్ ఏముంటది? పార్ట్నర్షిప్ అంటారు. ఇవన్నీ చిన్నప్పుడే నేర్చుకున్నారు, అందరూ 10th క్లాస్ వరకు నేర్చుకున్నాయే. అందరూ 10th క్లాస్ లో పార్ట్నర్, రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం నేర్చుకోలేదా? నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం, భాగస్వామ్యం పైన ప్రాబ్లం నేర్చుకున్నారా లేదా? ఓకేనా. ఇది వచ్చింది అనుకోండి, ఇది ఈజీగా అవుతుంది. ఇది వచ్చింది అనుకోండి ఏమవుతుంది? ఏజెస్, ఏజెస్ గురించి నేర్చుకున్నా. మనకు తెలియని ఏజ్ రా, తెలియని ఏజెస్ ఉన్నాయా? ఏం లేవు కదా, వయస్సులో ఉంటాం. ఇది నేర్చుకున్నాం అనుకోండి, దీని తర్వాత ఏమొస్తుంది? యావరేజ్. యావరేజ్ అంటే సరాసరి లేదా సగటు అంటాం, అవునా కదా. ఇక్కడ మీకు ఫార్ములాస్ కూడా ఒకసారి చూడండి. రేషియో ప్రపోర్షన్ లో ఏమైనా ఫార్ములాస్ నేర్చుకుంటాం అంటే నేర్చుకుంటాం, అవునా కదా. ఒక 3 ఫార్ములాస్ నేర్చుకుంటాం. మరి పార్ట్నర్షిప్ లో ఏమైనా ఫార్ములా నేర్చుకుంటామంటే ఒక ఫార్ములానే నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏజెస్ లో ఒక ఫార్ములా యూజ్ చేస్తామంటే ఒక ఫార్ములా కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్ యావరేజ్ లో అంటే మీకు తెలియని యావరేజ్ ఫార్ములా ఉందా? సరాసరి లేదా యావరేజ్ కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, గుర్తుందా లేదా? అదే తెలుగులో సరాసరి సగటు అంటే ఏం నేర్చుకున్నారు? రాశుల మొత్తంపై రాశుల సంఖ్య, రాశుల మొత్తంపై రాశుల. ఈ తెలియని ఫార్ములా ఇది మనం ఎప్పుడు నేర్చుకున్నాం? 7th క్లాస్ లోనే నేర్చుకున్నారు, అవునా కదా. ఓకే. ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళి బయటకు వస్తున్నాం అంటే మరి పీడకలలు గుర్తు చేయొద్దంటారు ఏంటి, అవునా. ఇవన్నీ పీడకలలు ఏం కాదు. ఇప్పుడు ఇంతకుముందు 10th అయిపోయిన తర్వాత మ్యాథ్స్ భయపడరు, ఎటు వెళ్ళిపోయారు? బైపీసీకి వెళ్ళిపోయారు.
కొంతమంది సీస్కి వెళ్ళిపోయారు, అవునా కదా. మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చారు, అవునా కదా. అర్థమెటిక్ రీజనింగ్ లేకుండా ఏ జాబ్ కొట్టరాదు, ఓకేనా. ఒకటే జాబ్ కొట్టచ్చు. అంటే తెలంగాణలో అయితేనేమో గ్రూప్ 2 గ్రూప్ 3, అదే ఏపీ అయితేనేమో ఓన్లీ గ్రూప్ 2. అంతకంటే ఇంకేమైనా జాబ్ కొట్టచ్చు అంటే ఏ జాబ్ కొట్టరాదు. అందుకోసమే ఎప్పుడైనా నేర్చుకోండి. ఈ రోజు నుంచి 0 అని ఎందుకు ఎప్పుడైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు 0 తోటే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు విత్ ఇన్ 6 months లో, ఓకేనా. అదే మ్యాథ్స్ వచ్చేసరికి 3 months లోనే కంప్లీట్ అవుతుంది. డైలీ 4 hours అర్థమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ పెట్టండి. డైలీ 4 hours చదవండి. విత్ ఇన్ 3 months లో కంప్లీట్ అవుతుంది. అసలే చూడండి, ఫస్ట్ మనం ఏమనుకున్నాం అంటే రేషియో ప్రపోర్షన్ అనుకున్నాం. ఈ రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటే ఏమొస్తుంది అనుకున్నాం, పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. నెక్స్ట్ ఏజెస్ వస్తుంది, ఓకేనా. తర్వాత ఏమొస్తుంది, యావరేజ్, సరాసరి లేదా సగటు అనేది వస్తుంది, అవునా కదా. ఇది ఫస్ట్ యూనిట్ ఏం చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లో ఒకసారి పర్సెంటేజ్ అని నేర్చుకుంటాం. ఈ పర్సెంటేజ్ శాతం అంటాం కదా తెలుగులో, మనకు తెలియని శాతం ఏమున్నాయి, పర్సెంటేజెస్ ఏమున్నాయా, ఓకేనా. 24% in 64 అన్నాం అనుకోండి జనరల్ గా. 24% in 64 లేదా 25% of 1000, 25% of 6000. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయలేము మనం, చిన్నప్పుడే కదా నేర్చినాయి. మనం చిన్నప్పుడు ఏం చేసినామంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే ఏం చేసారు, జనరల్ గా 10th క్లాస్ లో మీ పర్సెంటేజ్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఎలా క్యాల్కులేట్ చేసారు, ఎలా చేస్తే వచ్చింది. టోటల్ 10th క్లాస్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 600 మార్క్స్ ఉన్నాయి, అవునా కదా. 10th క్లాస్ లో 600 మార్క్స్ ఉన్నాయి. మరి మీకు వచ్చిన మార్క్స్ తోటి డివైడ్ చేసినాం, అవునా కదా. ఒకవేళ మీకు వచ్చిన మార్క్స్ 420 అనుకోండి, ఓకేనా. ఇప్పుడు దేనిలో కన్వర్ట్ చేయాలి, పర్సెంటేజ్ లోకి కన్వర్ట్ చేయాలి. పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 పేరులోనే ఉంది పర్సెంటేజ్. పర్సెంటేజ్ అంటే పర్ సెంచరీ అంటాం. సెంచరీ అంటే 100 కదా, అవునా కదా. పర్సెంటేజ్ అంటే పర్ సెంచరీ అంటే 100కు అని తెలుగులో అర్థం, ఓకేనా. మీకు తెలిసింది అదే కదా. అప్పుడు ఏం చేసినాం, 2020 క్యాన్సల్, 6 1 జా 6 7 జా 42, 0 ఉంది కాబట్టి 0 అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పి మీరు దీన్నే దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు, యావరేజ్ లో కన్వర్ట్ చేయలేదా. అంటే ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, మీకు వచ్చిన మొత్తం మార్కులు, అవునా కదా. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, మీకు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవునా కదా. దీని ఇప్పుడు పర్సెంటేజ్ తీసేసిన అప్పుడు ఏమైతుంది, 6 1 జా 6 7 జా. అదే యావరేజ్ లో కన్వర్ట్ చేస్తే, ఓకేనా. అదే పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే ఏమైతుంది, డివైడెడ్ బై 100 ఇంటూ 100, 600 ఇంటూ 100, అవునా కదా. అంటే మీకు మ్యాథ్స్ వస్తే ఎలా అన్నా చేయొచ్చు. ఫస్ట్ ఎలా చేయడం రావాలి, ఓకేనా. ఎలా చేయడం అనే కాన్సెప్ట్ వస్తే మీరు ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఓకేనా. ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ యూనిట్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం మనం, 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏముంది అక్కడ, సెకండ్ వన్ ఏముంది అక్కడే ఉంది, థర్డ్ వన్ ఏముంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వస్తే పర్సెంటేజ్ అనుకున్నాం కదా. ఇక్కడ పర్సెంటేజ్ నేర్చుకున్నాం అనుకోండి, పర్సెంటేజ్ నేర్చుకుంటే ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏమనుకున్నాం, శాతం అన్నాం కదా, ఓకేనా. ప్రాఫిట్ పర్సెంటేజ్, నెక్స్ట్ లాస్ పర్సెంటేజ్ అంటాం. అంటే దేని దగ్గర ఉన్నది, ప్రాఫిట్ అండ్ లాస్. అంటే ఇది నేర్చుకుంటే ఏమొస్తుంది మనకు, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇక్కడ పర్సెంటేజ్ లోనే అన్నాం, పర్సెంటేజ్ అని. అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక వర్డ్ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే తెలుగులో ఏమంటాం, వడ్డీ శాతము, వడ్డీ రేట్ అంటాం, ఓకేనా. ఎంతమంది చేస్తారు వడ్డీలు, ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తారు, ఈ వడ్డీలు కాదు, ఎగ్జామ్ ఉండే వడ్డీలు కాదు, ఇంటి కాడ ఇస్తారు కదా అప్పులు, ఎంతమంది చేస్తారు, ఎంతమంది చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు 1 2 3 ఇప్పుడు అడుగుదా, ఓకేనా. వెరీ గుడ్. అంటే మీకెందుకు రాదు మరి, అంత డిగ్రీలు ఇంటర్లో కంప్లీట్ అయిన వాళ్ళే కదా. మరి అమ్మా నాన్నలు ఏమైనా చదువుకున్న వాళ్ళ, మరి వాళ్ళు నోటికి చేస్తారు కదా, మరి వాళ్ళు చేసినప్పుడు మీరెందుకు చేయరు, అవునా కదా. ఇవన్నీ బట్టి పట్టకూడదు, ఓకేనా. 1000కు 2 రూపీస్ అంటే ఫస్ట్ జనరల్ గా 100 రూపీస్ 2 రూపీస్ అన్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత రావాలి, 1000కు 100 రూపీస్ కు 2 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి అంటాం కదా జనరల్ గా. 100 రూపీస్ కు 2 రూపీస్ ఇంట్రెస్ట్, 3 రూపీస్ ఇంట్రెస్ట్ అన్నాం అనుకోండి. ఇప్పుడు నేను 1000 రూపీస్ కి ఎన్ని రూపీస్ ఇస్తారు ఇంట్రెస్ట్, 2 రూపీస్ అన్నాం అనుకోండి. 1000 కి ఎన్ని రూపీస్ వస్తాయి, 20 రూపీస్ వస్తాయి. అదే 5000 అడుగుతాయి ఎంత, 100. ఇది ఇప్పుడు మంత్ కదా, మంత్ కు ఎంత కట్టాలి,
100 రూపీస్ కట్టాలి 5000. అదే నేను క్వశ్చన్ ప్రతిసారి 1 month 2 months లేదా 6 months ఉంటాయా? ఒకవేళ 1 day కట్టాలంటే 5 days కట్టాలంటే అవునా కదా ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు 1 month ప్రతిసారి 1 month కి ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? నేను 15 days కి ఇస్తా లేదా 10 days కి ఇస్తా 5 days కి ఇస్తా 2 days కూడా ఇచ్చిన అనుకోండి, అలా కూడా క్యాల్కులేట్ రావాలి కదా. ఇప్పుడు మీరే అన్నారు 1 month కు 100 రూపీస్ అన్నాం కదా జనరల్ గా, మరి 5 days కి అయితే ఎన్ని ఇవ్వాలి? 5 days కి అయితే ఎన్ని ఇవ్వాలి అమౌంట్? 100 divided by 5 అవునా కదా. మనం దేనిలో క్యాల్కులేట్ చేస్తాం? పర్ మంత్ అంటే ఎన్ని డేస్ ఉంటుంది? 30 days కదా. ఇప్పుడు నేను ఏమన్నా ఈ 100 ఎంత 30 days క్యాల్కులేట్ చేస్తే 3 రూపీస్ 33 పైసా వస్తాయి జనరల్ గా అయితే అవునా కదా. నేను ఇన్ కేస్ 5 days అన్నా అనుకోండి, ఇంటూ ఏం చేయాలి? ఇంటూ 5 చేయాలి. ఒకవేళ 2 days అన్నా అనుకోండి, ఇంటూ 2 చేస్తే సరిపోతుందా లేదా? ఓకేనా. ఇప్పటికైనా ఈ రోజైనా వెళ్ళి ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి అంటే నోటికి చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్ డిఫరెంట్ ఉన్నది అవునా కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం జనరల్ అయితే PTR by 100 అంటాం, దాన్ని PRT by 100 అని అవునా కదా. గుర్తుందా లేదా? సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ అంటాం దీన్ని. సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత నేర్చుకుంటే ఏమంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది నేర్చుకున్నాం అనుకోండి ఏమొస్తుందంటే అలిగేషన్స్ అనే ఒక చాప్టర్ వస్తుంది. మీకు ఈ అలిగేషన్ అనేది ఒకటే కొంచెం పెద్ద వెరైటీగా అనిపిస్తుంది. అలిగేషన్ మిక్చర్ అంటే మిశ్రమములు అంటాం కదా జనరల్ గా. ఒకసారి చూడండి, పర్సెంటేజ్ నేర్చుకుంటే ఏమొస్తుంది చాప్టర్ మనకు? ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకుంటే ఏమొస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటే CISI అంటే ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. అదే సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు ఓకేనా. ఈ లాస్ట్ ఏముంది ఇక్కడ? అలిగేషన్స్ అన్నాం. అలిగేషన్స్ ఆర్ మిక్చర్ అంటే ఏంటిది? మిశ్రమాలు అంటాం. కలిపోతేనే కదా మిశ్రమం అంటాం ఓకేనా. 2 or more than ఏమంటాం? యాడ్ చేసినట్టే దాన్ని ఏమంటాం? అలిగేషన్ అంటాం. సరే చూడండి అయితే కదా ఎన్ని చాప్టర్లు కనబడాయి దీంట్లో మీకు? ఎన్ని? 1 2 3 నెక్స్ట్ 4 తర్వాత ఏముంది? 5 ఉంది అవునా కదా. దీంట్లో ఎన్ని కనబడ్డాయి? 1 2 3 4 అవునా కదా. అంటే మీరు పర్ఫెక్ట్ గా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈ 2 యూనిట్లు నేర్చుకున్నారనుకోండి 50% అర్థమెటిక్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఎన్ని చాప్టర్లు ఉన్నాయి ఇక్కడ? 9 చాప్టర్లు ఉన్నాయి. ఎన్ని యూనిట్లు అనుకున్నాం? 2 కదా ఉన్నాయి ఓకేనా. ఈ 2 లో కరెక్ట్ మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఈ 2 యూనిట్స్ లేదా 9 చాప్టర్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఎంత పర్సెంట్ అయిపోద్ది? 50% అర్థమెటిక్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నా అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు నాకు మ్యాథ్స్ రాలేదు కొంతమంది అనుకుంటారు కదా. ఏ చాప్టర్ నేర్చుకోవాలి, ఏ చాప్టర్ నేర్చుకోవాలి ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు గ్రౌండ్ బాగా చేస్తారు, గ్రౌండ్ చేస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ 0 ఉంటుంది. కొన్ని ఏం చేస్తారంటే బట్టి పట్టుకుని వెళ్తారు అవునా కదా. ఆ బట్టి పడితే నెంబర్లు అనేది చేంజ్ అవుతాయి. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది ఓకేనా. ఒక థర్డ్ చాప్టర్ చూడండి, థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్ లో మన ఎన్ని చాప్టర్లు ఉన్నాయంటే ఒకసారి చూడండి. నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ అంటాం తెలుగులో ఓకేనా. ఇది నేర్చుకున్నాం అనుకోండి, దీనికి లింక్ బేస్ ఏమొస్తుందంటే LCM SCM అనేది ఒకటి నేర్చుకోవచ్చు ఓకే. సరే సింప్లిఫికేషన్ అని నేర్చుకుంటాం. సింప్లిఫికేషన్ అంటే తెలుగులో ఏమంటాం? పేరులోనే ఉంది. సింప్లిఫై అంటే తగ్గించాలి, తగ్గించాలంటే సూక్ష్మీకరించడం అంటాం కదా. సింప్లిఫై. మనకు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది, దాన్ని ఏం చేయాలి? ఒక సింగిల్ లైన్ ఆన్సర్ తీసుకురావాలి, దాన్ని సింప్లిఫై అంటాం ఓకేనా. సూక్ష్మీకరణ అంటాం. ఈ సింప్లిఫై నేర్చుకున్న తర్వాత మీకు వచ్చింది LCM SCM అనేది కూడా నేర్చుకుంటాం అవునా కదా. LCM అండ్ SCM నేర్చుకుంటాం. ఇది నేర్చుకుంటే వెంటనే ఏమొస్తుందంటే ఒకటి ఏం నేర్చుకుంటాం ఇక్కడ? డిజిటల్ సమ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. పేర్లో ఉంది కదా, డిజిటల్ అంటే కలపాలి, కలిపితే డిజిటల్ సింగిల్ డిజిటల్ కి మార్చాలి. డిజిటల్ అంటే ఏం నెంబర్స్ ఉంటాయి? డిజిట్. పేర్లోనే ఉంది. డిజిట్ అంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. స్టార్ట్ ఫ్రమ్ 1 ఎండ్ 9 అవునా కదా. అంటే 1 తో స్టార్ట్ అవుతుంది, 9 తో ఎండ్ అవుతుంది. దీన్ని ఏమంటే మనం డిజిటల్ సమ్ మెథడ్ అంటాం ఓకేనా. ఎన్ని ఇక్కడ స్టార్టింగ్ ఎన్ని చాప్టర్లు ఉన్నాయి మనకు? 4 ఉన్నాయి అవునా కదా. నెక్స్ట్ ఇక లాస్ట్ ఒకటి చూడండి, అంటే ఇంకొకటి ఉంది టైం అండ్ వర్క్ అంటాం తెలుగులో, పని మరియు కాలం అని అవునా కదా. నెక్స్ట్ సెకండ్ నేర్చుకుంటాం అనుకోండి, దీన్ని నేర్చుకుంటే 5 సైన్ సిస్టమ్స్ అంటాం. 5 సైన్ సిస్టమ్స్ అవునా కదా. నెక్స్ట్ లాస్ట్ ఒకటి ఉంటుంది టైం అండ్ డిస్టెన్స్. అంటే పేరులోనే ఉంది. టైం అంటే కాలం, డిస్టెన్స్ అంటే దూరం అవునా కదా. సెకండ్ వన్ ఏముందంటే బోట్ సైన్స్ ఇన్, పడవలు మరియు ప్రవాహాలు. చిన్నప్పుడు వర్షం వస్తే మనం ఏం చేస్తాం? పడవలు వేస్తాం కదా. ఆ పడవల పైన కదా ప్రాబ్లం చేసేది. కొత్తగా ఏమైనా ఉన్నాయా?
ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటిది, ఎంత దూరం పరిగెత్తుతాం. ఇంకా 800 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది, ఎన్ని సెకండ్లు రన్ చేస్తాం, అదే కదా. కొత్తగా ఏమైనా ఉందా?